I'm waiting to listen. Yes, sir. Please, Kiran Garu. Madam, I'm really grateful to you because ఎందుకంటే చాలా ఏళ్లగా నేను ఒక సిస్టమాటిక్ గా ఈ ధ్యానం ప్రక్రియ అనేది చేద్దాం అనుకున్నా కానీ రెగ్యులర్ గా అసలు అయ్యేది కాదు. చాలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అంటే కండిషనింగ్ అయితే గానీ అయ్యేది కాదు. కానీ ఈ 21 రోజులు ఇట్ ఈస్ లైక్ ఎ సోల్ జర్నీ అండ్ ఐ హావ్ కమ్ బ్యాక్ టు మై సోల్ అండ్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అండ్ దీని వలన నాకేమనిపిస్తుంది, నేను నా ప్రోగ్రెస్ Yes. స్పీడప్ అయిందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను నేను. And we both of us want to continue to be in this practice. And మీ ద్వారా ఇంకా ఇంకా ఎన్నో నేర్చుకోవాలన్న ఒక తపన ఆవిర్భావం అయింది. Beautiful. మీరు అన్నట్టుగానే ఈ లాస్ట్ స్టోర్ హౌస్ లోనే మెడిటేషన్ చేయాలన్నది ఇవాళ చాలా క్లియర్ గా కనబడింది మేడం. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి మెడిటేషన్ అందులోనే చేయాలి, అక్కడే చేయాలి అన్న ఒక భావన స్టార్ట్ అయింది. మీరు చెప్పారు అదే. Mhm. Yes. It's like a picture perfect, and this is what I am waiting for so long. Mhm. ఆ ఇనిషియేషన్ ఇక్కడ మళ్ళీ మాకు జరిగిందని నాకు చాలా దృఢమైన విశ్వాసంతో నేను ఇంకా ముందరికి వెళ్తానని చాలా భావిస్తున్నాను. నేను భావించడం కాదు, ఖచ్చితంగా చేస్తాను. Yes, 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 sir. That's nice of you. Thank you so much for this, sir. రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ మేడం. అది ఎలా కనెక్ట్ అయ్యామో తెలియదు ఇంతవరకు. నాకు మీరు ఇలాంటి సెషన్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఒక రోజు అవతార్ బాబాజీది నవంబర్ 30th మీరు ఆ రోజు వీడియో చూశాను. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎందుకంటే నేను మొదటి నుంచి మెడిటేషన్ చేసినప్పుడల్లా కూడా నాకు ఒక హాలో షేప్ ఉండేది. అవతార్ బాబాజీ గారి ఇది నాకు తెలీదు. కానీ ఒక ఫ్రెండ్ వాళ్ళు చదువుతున్నప్పుడు ఆయన ఒక పుస్తకం చూపించారు. అందులో అవతార్ బాబాజీ ఫోటో ఉంది. ఈయన ఎక్కడో చూశానంటే ఈయన గురించి చెప్తే తెలిస్తే ఆయన ఎప్పుడు నాకు కనబడుతూ ఉండేవారు. నేను ధ్యానం కూడా ఎలా స్టార్ట్ చేశానో కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఆయన కనబడుతూ ఉండేవారు. ఇవాళ రోజున కూడా ఆయనే సదా నాతో ఉన్నట్టుగా అనిపించింది. 21 రోజులు ఉండి నన్ను గైడ్ చేస్తున్నట్టుగా. ఆయనే ఈ యూట్యూబ్ వీడియో చూసేలాగా చేశారని అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యాము. నాతో పాటు నా భార్య కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వడం నిజంగా మాకు చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్. Yes, sir. So nice of you. ఇద్దరు చక్కగా ఒకే పాత్ లో ఉన్నారు సార్. దట్ రియల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇద్దరు ఒకే పాత్ లో ఉండటం అనేది కూడా ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్ టు దేర్ రిలేషన్షిప్. సో వెరీ హ్యాపీ టు ఫర్ యూ బోత్. ఎస్ మ్యామ్, మీ వాయిస్ రావట్లేదు రష్మి గారు. మేడం ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్ మ్యామ్. As Kiran said, really we are grateful to you, madam. అంటే ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా ఒక 2 days అటెండ్ అవుతాను, మేబీ ఐల్ స్టాప్ అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మెడిటేషన్ మీద. ఐఎమ్ ఇంటూ స్పిరిచువల్ పాత్ బట్ నెవర్ థాట్ ఐల్ మెడిటేట్ లైక్ దిస్. పిల్లలకి కూడా చెప్తున్నాను, చేస్తున్నాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. సో విల్ truly try to follow this. Yes, Thank you, ma'am. Thank you, ma'am. Thank you so much for this. Thank you so much, ma. ఈసారి ఇది మళ్ళీ నేను రిపీట్ చేయడం థర్డ్ టైం రిపీట్ కూడా చేశాను. అయితే ఈసారి నాకు వచ్చినటువంటి 2 ప్లేసెస్ లో కొంచెం ఇంకా క్లారిటీ పెరిగింది. ఏంటంటే 3 బాడీస్ కమ్యూనికేషన్స్ లో కూడా అది కమ్యూనికేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు, దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, వేరే ఆ బాడీస్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కూడా మన హెల్త్ ని కానీ మన యొక్క ప్రోగ్రెస్ ని కానీ వీటికి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనేప్పటి ఒక ఏర్పడింది క్లారిటీ. ఈవేళ ధ్యానం కూడా మళ్ళీ ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ చేసింది. ఇప్పుడు నేను యుఎస్ లో ఉన్న అదే రూమ్ ను నేను ఎప్పుడైనా రీకాల్ చేసుకోవచ్చు, నా ఎనర్జీ ఫిల్ చేసుకోవచ్చు,
అక్కడికి అని అది కూడా నాకు హ్యాపీ ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు యూ టూ. హలో మ్యామ్. ఎస్ మ్యామ్. ఇవాళ ఫస్ట్ ఇవాళ చెప్తాను మ్యామ్. చాలా బాగా అయింది మ్యామ్ ఆ రూమ్ లో. ఆ రూమ్ లో వెళ్ళి మెడిటేషన్ చేస్తూ శివ పంచాక్షరి అవుతున్నప్పుడు నాకు ఎందుకో, నేను చాలా ధ్యానంలో ఉంటే ఒక బ్లాక్ అండ్ వైట్ డాగ్ అన్నమాట వచ్చిన కాల్ నాకుతుంది మ్యామ్. అది కొంచెం అలా లేచినట్లు అనిపించి దాని కాన్షియస్ తో చూశాను. సెకండ్ టైం లాస్ట్ లో మనం ఇంకొక మ్యూజిక్ వింటున్నప్పుడు బాడీలోంచి ఇంకొక బాడీ సెలో పిన్ పేపర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా అలా కదులుతూ వెళ్తున్నట్లే అనిపించింది ఇంకొకటి. సో అది చాలా వండర్ఫుల్ గా అనిపించింది. స్పేస్ మెడిటేషన్ రూమ్ మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ అయింది. నేను కూడా అనుకుంటున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అక్కడికి అని. ఇంకా మీరు కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసరికి నేను ఎవ్రీడే ఈ 21 days మెడిటేషన్స్ ముందు అక్కడికి వెళ్ళి అది చేసుకుని అందులో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈచ్ అండ్ ఎవ్రీ మెడిటేషన్ 21 days యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి మ్యామ్, ఎనర్జెటిక్ గా. దట్ ఈస్ వాట్ అనమాట. ఇది అప్లిఫ్ట్మెంట్. ఇంకా 21 days ఎవ్రీడే హ్యాపీగా చేయొచ్చు అనే హ్యాపీనెస్ ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈచ్ అండ్ ఎవ్రీ మెడిటేషన్ చాలా బాగుంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, డూ యూ హ్యావ్ ఎనీవన్? నమస్తే మేడం. నమస్తే మ్యామ్. శాంత గారు. మేడం ఇవాళ మెడిటేషన్ లో ఎనర్జీ బాల్స్ బోల్డ్ గదంతా నిండిపోయినట్టుగా అనిపించండి. సొల్లో బాల్స్ చూడండి ఎలా ఉంటాయి, అంత సైజులో గదంతా నిండిపోయి ఉన్నాయి అని నాకు తెలిసింది ఇవాళ. ఆ ఎనర్జీస్ కూడా బాగా తెలిసింది. ఈ 21 రోజులు లాస్ట్ టైం జాయిన్ అయ్యాను, ఈసారి జాయిన్ అయ్యాను. లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా హత్తుకున్నట్టు అనిపించింది ఈసారి. అంటే విలువ తెలిసింది, బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మన బాడీ మీద మనం అవేర్నెస్ ఎలాగుండాలని, పంచకోశాలు, 3 బాడీలు, ప్రతి సెల్తో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అవేర్నెస్ తో అనేది ఈ క్లాస్ అంటే 21 రోజులు బాగా తెలిసింది. అది ఒక్కటే కాకుండా శరణాగతి అన్నిటికన్నా నాకు నచ్చింది. శరణాగతి ఆడియోస్ అంటే బాగా ఫీల్ అయ్యాను మేడం. ఆ 2 ఆడియోలు అంటే ఒక్క క్లాసే కాకుండా ఆ వీడియోలు కొంచెం మాకు నేర్చుకోవడానికి ముందు వీడియోలు పెట్టడం వల్ల మాకు అవి కూడా బాగా కమ్యూనికేట్, నిద్ర గురించి అంటే ప్రతి ఒక్కటి ఈ ఒక్క సబ్జెక్టే కాకుండా అన్ని సబ్జెక్టులు మాకు నేర్పుతున్నారు. ఆ అవేర్నెస్ ఎలాగనేది కూడా బాగా చెప్పారు. మంచినీళ్ళు తాగడం ఏంటి, నడిచే నడక, మౌనం అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, అంటే జీవితంలో ఎలా ఉండాలి అనేది, ప్రతి నిమిషం ఎలా ఆస్వాదించాలి, ఏదో మాట్లాడడం ఏదో కాకుండా ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, అది నాకు బాగా లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. దట్స్ వండర్ఫుల్. మీరు ఇంత బాగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. బాగుంది. ఇదంతా అంటే ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాక ముందు కన్నా కొంచెం ధైర్యం వచ్చింది. ఈసారి క్లాస్ కి నాకు తేడా తెలిసింది మేడం. ఈసారి క్లాస్ కి అదే ఎక్స్ప్రెషన్ నాకు శరణాగతి ఎక్కువ నచ్చింది మేడం. ఆ ఆడియో మొత్తం అంటే లాస్ట్ టైం ఇది పెట్టారు కానీ ఈసారి బాగా కనెక్ట్ అయ్యాను. సేమ్ లాస్ట్ టైం పెట్టారు కానీ ఈసారి ఎక్కువ కనెక్ట్ అయ్యి తృప్తిగా ఉంది మేడం. క్లాసు చాలా తృప్తిగా ఉంది. ఈ జీవన విధానం ఎలా ఉండాలి, దివ్యమైన జీవన విధానం అని చెప్పారు చూడండి, అది మనది మనం ఎలా చేసుకోవాలని, మాది మనం ఎలా చేసుకోవాలనేది ఈ 21 days లో మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు ఫీడ్ చేశారు. అది మేము ఉపయోగించుకోవడం అనేది మాలో ఉంది. మా ఆత్మోన్నతి తీసుకెళ్ళడం అనేది మాకు మేము నేర్చుకొని ఇంకా వెళ్ళాలి. మాకు ఇలా గైడ్ చేస్తూ మా అందరినీ కూడా మంచి స్థితికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మ్యామ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఎనీవన్ ఎల్స్? హలో మ్యామ్. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. అనిత గారు. ఈసారి 21 days లో నేను అప్పుడప్పుడు మార్నింగ్ క్లాసెస్ స్కిప్ అయినాను మ్యామ్, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల, కానీ చేశాను. కానీ ఈసారి ఎలా అయిందంటే ఇన్నిసార్లు చేసిన దానికన్నా ఈసారి ఎప్పుడు చేసేది అనేది లేకుండా ఎలా అవుతుందంటే ఇంకా ఏదో మనం కొత్తగా కనెక్ట్ అవుతున్నాము, ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాము
ఒక ఇంట్రెస్ట్ అనేది రోజుల మీద వస్తుంది కానీ ఏదో ఒక అబ్బాయి ఇది ఎప్పుడు మనం చేసింది అనే ఒక లేకుండా ఉండింది మ్యామ్. నాకు ఈసారి అది కలిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు 3 years గా మీ దగ్గర నేను ఏదో క్లాస్ అటెండ్ అవుతున్నాను. కానీ నా ఆత్మోన్నత అనేది మనం ఎలా వెళ్ళాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా, మనం ఎంత లిమిట్స్ లో ఉండాలా, ప్రతి ఒక్కటి అనేది ఒక సిస్టమేటిక్ అనేది ఉంది మ్యామ్. కానీ లైఫ్ ముందుకన్నా ఇప్పుడు చాలా సిస్టమ్ గా పోతా ఉంది. ప్రతి ఒక్కటి ఏదైనా ఒక సమస్య గాని ఉన్నప్పుడు నా దగ్గరే దానికి పరిష్కారం అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను. ఎస్. ఎస్ మ్యామ్. Yes, ma'am. అది మాత్రం ఇప్పుడు బాగా గుర్తించాను. ప్రతి ఒక్కరు నన్ను ఒక పాయింట్ చేయలేం. నీ దగ్గర కరెక్ట్ గా ఉంది, నువ్వు కరెక్ట్ గా పోతున్నావు, నువ్వు చెప్తే అన్ని కరెక్ట్ గా ఉంది, నీ దగ్గర తప్పు లేదు, చిన్నపిల్ల మాటల్లాగా లేదు. అంటే ఏది స్పిరిచువల్ గా కానీ, ఇంటెన్షనల్ గా కానీ, పర్సనల్ గా కానీ ప్రతి ఒక్కటి సాధించుకోగలుగుతున్నాను. దాన్ని ఒక సమస్యకి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టుకోగలుగుతున్నాను. అది మాత్రం నాలో బాగా సక్సెస్ అయింది అనిపించింది. ఇట్స్ వండర్ఫుల్ మ్యామ్. అల్టిమేట్‌గా ఆ ఉన్నతీకరణ అనేది Mm. ఇలానే వస్తుంది కదా! ఎవరి Yes, మీద ma'am. ఆధారపడకుండా మనదే మన Mm. దగ్గరే ఉంది అంతా. దాన్ని Yes, ma'am. తెలుసుకోవటము, దాన్ని వెతకటం రావాలి అంతే. అంతే. Yes, ma'am. బ్యూటిఫుల్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్స్ ఎ లాట్ ఫర్ షేరింగ్ హియర్. యాహ్! థాంక్ యూ Thanks. మ్యామ్. హలో Hello, మ్యామ్. ma'am. హలో మ్యామ్. మాధవి గారు. మ్యామ్, ఈ సెషన్‌లో అసలు ఎలా అంటే ఆ కనెక్షన్ ఒక్కొక్క స్టెప్ ఎంత బాగా ఇంకా డీపెన్ అయింది అన్నది నాకు బాగా తెలుస్తోంది మ్యామ్. లైక్ ఎథరిక్ బాడీలో మీరు ఆ 3 బాడీస్‌ని ఇది చేసినాక దెన్ శివశక్తి తోటి ఇది చేసినప్పుడు ఓహ్! అవును కదా! ఇలా కదా! అంటే ఒక్కొక్కటి వెలుగుతోందనమాట ఇలాగ బల్బ్ లాగా. సో, ఆ 3 బాడీస్ క్లెన్స్ అయినాయి. దెన్ ద వెన్ ఎవ్రీథింగ్ ఈస్ క్లెన్స్డ్ యూ ఆర్ దట్ అన్న బల్బ్ అనమాట అక్కడ. శివశక్తి ఎనర్జీతో ఫిల్ అయింది అన్నది ఆ రోజు నాకు ఆ ఫీలింగ్ తెలిసింది. దెన్ ఎథరిక్ బాడీ క్లెన్స్ చేస్తూ కృష్ణుడి సాంగ్ తోటి చేస్తాం కదా మ్యామ్. సో, అప్పుడు మన ఎథరిక్ బాడీ లైక్ అంటే మొత్తం అంతా నిండింది కృష్ణతత్వమే అని చేసినప్పుడు అక్కడున్న ట్రీస్, బటర్‌ఫ్లైస్ వాటిల నుంచి గూడా ఆ బాడీస్ తెలిసిన ఫీలింగ్ తెలిసింది మ్యామ్. ఓహ్! దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అన్నది అందులో తెలిసింది. అంటే ఆ ఎనర్జీస్ ఫీల్ అవ్వడం తెలిసిందనమాట మెడిటేషన్‌లో. దెన్ మీరు ఒక వీడియో పెట్టినారు కదా మ్యామ్. ఎర్త్ టు ఆల్ ద మల్టీవర్సెస్. సో, అది చాలా కనెక్ట్ అయింది. దెన్ పంచకోశ ధ్యానం చేసినప్పుడు శాండ్‌లోకి వెళ్తాం కదా! ఇప్పటికి అనుకుంటే ఐ కెన్ ఫీల్ దట్ శాండ్ ఇది. దెన్ వాటర్ ఫీల్ తెలుస్తోంది. దెన్ సూర్యుడి నుంచి ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ అన్నది అది తెలుస్తుంది. ఇంకా వాయుతత్వము వాయుతత్వము తెలుస్తుంది. దెన్ ఆ మల్టీవర్సెస్‌ది అక్కడ కనెక్ట్ అయింది మ్యామ్. ఆనందమయ కోశ అన్నప్పుడు అది కనెక్ట్ ఓహ్! దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అన్నది అలా వెలుగుతోందనమాట. అండ్ అలాగే ప్రతిరోజుది ఐయామ్ గెట్టింగ్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో, ఈరోజు మెడిటేషన్‌లో సో, మీరు కాంతితో మన బాడీని నింపినాము. అంటే మనలోనే ఆ ఎనర్జీ అంతా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ వెన్ యూ ఓపెన్ అప్ ఇట్స్ ఫ్లోయింగ్ విత్ దట్ ఎనర్జీ. మనమే కాంతి తత్వము. దెన్ సౌండ్ మంత్ర ఇది అన్నప్పుడు క్రియేషన్ ఇట్‌సెల్ఫ్ ఇస్ సౌండ్ అండ్ లైట్. సో, యూనివర్స్ అంతా క్రియేట్ అయింది దీంతోనే కదా! ఇప్పుడు మీరు మా మా ఎనర్జీని లైక్ సౌండ్ అండ్ లైట్ చేసి మేమే ఒక క్రియేటర్‌గా రూమ్‌లో చేసుకున్నాం కదా మ్యామ్. సో, దట్ వాస్ సో బ్యూటిఫుల్ మ్యామ్. ఇన్ ద మెడిటేషన్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వెంట్ టు అ దుర్గా టెంపుల్ అనమాట. మైసూర్‌లో ఉంటుంది ఆ టెంపుల్. సో, ఎందుకనో సడెన్‌గా అక్కడ కనెక్ట్ అయింది. బై ద ఎండ్ ఆఫ్ ఇట్ ఐయామ్ ఫీలింగ్ లైక్ యాస్ దో లైక్ అంటే ఏమంటారు అమ్మవారి ఇది ఉంటుంది కదా మ్యామ్. ఆ ఫీల్ అలా తెలుస్తుందనమాట. నా కళ్ళే అలాగా ఉంది అన్న ఫీలింగ్ అనిపించింది మ్యామ్.
So this is what is creation: light, sound, everything I'm able to create in that room. So when I expand it, I am that అన్న feeling ని చాలా బాగా I could experience that, ma'am. So ఇక అదే సాధన అన్నది నాకు అర్థమైంది. Thank you so much, ma'am. Thank you, ma'am. Thanks a lot for sharing. Yes, thank you, ma'am. And Inka, anyone else? Yeah. Do you have anyone to speak? No? I love myself అని రాశారు. That's very nice. Yes. Someone? Ma'am, Suresh ma'am. Yeah, thank you, ma'am. Thanks a lot. ఈ టైం చాలా బాగుంది మెడిటేషన్ నాకైతే. నేను ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు మీరు విజన్ వచ్చింది నాకు బిఫోర్ జాయినింగ్. ఒక అంబ్రెల్లాలో ఉండి మీరు కమాన్ అన్నట్టుగా మీరు పిలుస్తున్నారు. అది నాకు విజన్ వచ్చింది. సో విజన్ రాగానే నాకు ఎందుకు మళ్ళీ కనెక్ట్ అయింది మేడం అనుకోగానే వెంటనే బిఫోర్ 21 సో ఎందుకు కనెక్ట్ అయినా మేడం అనుకోగానే వెంటనే మీ పోస్ట్ చూసాను అనమాట 21 ఛాలెంజెస్. సో నాకు దానికి కనెక్ట్ ఉంది, సొల్యూషన్ నాకు అక్కడ ఉంటుంది అనుకున్నాను. బట్ నేను ఇది వచ్చిన తర్వాత అది ఫిల్ అయింది. సో లాస్ట్ సెషన్లో మీరు ఒకటి చెప్పారు, ఆఫ్టర్ డెత్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానాన్ని పంచాలి అనేది. అది భలే కనెక్ట్ అయింది మేము నాకు. సో స్పిరిచువల్ ఎలోనెస్ అనేది పంచటం అనేది అది ఎందుకు పర్పస్ అయినా అది కొన్నిటికైతే నాకు ఆన్సర్స్ చిక్కినాయి. వాట్ ఈస్ నాకు అన్ని క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి మటుకు చిక్కినాయి. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. క్లంజింగ్ కూడా అయింది బాడీలో ఓవరాల్గా. ఇంకా జ్ఞానం గురించి ఇంకా చెప్పేది లేదు, చాలా జ్ఞానం మీరు ఇచ్చారు దాంట్లో. శరణాగతి ప్లస్ ఫుడ్ గురించి కానీ ఆరా క్లెన్జింగ్ కానీ, సో అవి చాలా యూస్ఫుల్ మ్యామ్. అవి డైలీ అప్లై చేసుకుంటున్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంటది. అవి అంటే ఒక్కసారి వెంటనే ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రియలైజ్ అయిపోతాం, ఎరుక అనేది వస్తూ ఉంటుంది. అవి నేను అబ్జర్వ్ చేశాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఎనీవన్? నేను అనుకుంటున్నాను మేడం, చాలా మంది నా చుట్టూరా ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇది మిస్ అయిపోతున్నారు మేడం. అంటే ఒక యూనివర్సల్ లవ్ అనేది పీపుల్ ఆర్ మిస్సింగ్, దే ఆర్ నాట్ కనెక్టింగ్. నాకు అనిపిస్తుంది వాళ్ళకందరికీ చెప్పాలని, కానీ దే హ్యావ్ టు రైజ్ టు దేర్ లెవెల్ ఫస్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ హెల్ప్ దెమ్. ఎగ్జాక్ట్లీ. సిద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకున్నదైనా ఉపయోగపడుతుంది. సిద్ధంగా లేనప్పుడు ప్రతిరోజు నేను కూర్చుని నా ధ్యానం నేను చేసుకున్నాను, ఇది కూడా అంతే అన్నట్టు ఉంటుంది అనమాట. 21. థ్యాంక్ యూ సార్. యా, డూ యూ హ్యావ్ ఎనీవన్? మల్లికార్జున్ గారు. ఈ 21 days అసలు చేయగలనా లేదా అనిపించింది స్టార్టింగ్ లో. సో 21 days అంటే అమ్మో చాలా టైం మిస్ అవుతానేమో, అన్నెసరిగా తీసుకున్నానేమో అనిపించింది. కానీ చేయగలిగాను. చాలా హ్యాపీ అనిపించింది మేడం. మీరు చెప్పే నాలెడ్జ్ చాలా ఎనార్మస్ అనిపించింది. రియల్గా మెడిటేషన్ ఎందుకు అంటారు, కానీ మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఫోకస్ పెరుగుతుంది, వాళ్ళ అటెన్షన్ పెరుగుతుంది, ఇలా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనమాట. సో మైండ్ అనేది అటు ఇటు పోకుండా రెగ్యులేట్ అవుతుంది. అన్రెగ్యులేషన్ నుంచి మనం రెగ్యులేషన్లోకి వస్తాం అన్నమాట. సో దానివల్ల అందరూ మెడిటేషన్ చేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ మీరు మెడిటేషన్స్ బాగా నేర్పించారు. నేను రోజు చూసుకునేవాడిని. సో ఈరోజు ఈ మెడిటేషన్ ఉంది, ఆ మ్యామ్ ఎలా చేస్తారో ఏంటో చూద్దాం అని ప్రతిరోజు ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు. నేను ఇచ్చిన షెడ్యూల్ చెక్ చేసుకునేవారా? చెక్ చేసుకుని ఈరోజు ఎలా చేస్తారో ఏంటో చూద్దాం నాకు నేను క్వశ్చన్ వేసుకునేవాడిని. తర్వాత ఎందుకంటే ఈ 21 days లో ఎన్నో కళలు వచ్చినాయి. బుక్ రాయించామని
అది సార్ రోజు కళ్ళు వస్తా ఉండే మీరు ఆడియో అది ఇచ్చారు కదా డ్రీమ్స్ మీద, అది చాలా నాకు ఉపయోగపడింది. సో నేను ఇంటర్ప్రిట్ చేసుకోగలిగాను. మీరు టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ అవన్నీ చెప్పారు కదా, సో అదంతా బాగానే ఉంది. కానీ నాకు ఎప్పుడు మెడిటేషన్లో అనుభూతులు రాలేదు. కానీ ఈ 21 డే మెడిటేషన్లో ప్రతిరోజు ఏదో ఒక అనుభూతి, అదే కదా చిన్నదో పెద్దదో ఎక్స్పీరియన్సెస్ మేబీ. అనుభూతి రావటం వల్ల ఒక హ్యాపీనెస్, ఒక మనసులో ఒక నూతన ఉత్సాహము లాంటి ఒక కిక్ వచ్చేది అనమాట. దట్స్ వాట్ ఈస్ 21 డే అవాయిడ్ కిక్. అంటే ఆ కిక్ కోసమే నేను మెనీ ఇయర్స్ బ్యాక్ వెతుక్కునేదాన్ని అనమాట. బికాస్ ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ బిగినింగ్. మీరు ఇందాక యూస్ చేసిన టర్మ్ నూతన ఉత్సాహం. ఆ నూతన ఉత్సాహం కావాలంటే కిక్ కావాలి. సో నాలెడ్జ్ ఆల్వేస్ గివ్స్ మీ ఏ కిక్. సో 21 డే ఆ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఆ కిక్ కోసం. అదే మేడం, ఆ కిక్ వచ్చేది. తర్వాత చాలా హ్యాపీ అనిపించేది. సో ఈ 21 డేస్ ఏదో ఒక అనుభూతి మీకు చెప్పాను కదా, అవును. ఏదో ఒక అనుభూతి కలిగేది. నాకు ఎప్పుడు కలగలేదు, మరి ఈసారి ఎందుకో చాలా అనుభూతులు వచ్చాయి. ఈ చాలా మంచిగా ఉంది మ్యామ్ మెడిటేషన్స్. Yeah. చాలా నేను ఫార్చునేట్ అనుకున్నాను చివరికి ఈ 21 డేస్ చేయటం వల్ల. అన్ని మెడిటేషన్స్ బాగున్నాయి, కానీ మీ డిజైన్ చేసింది కూడా, డిజైన్ చేయటం కూడా ఒక ఆర్టే. అది చాలా బాగా చేస్తారు మీ కోర్సులన్నీ. మీ కోర్సులన్నీ చాలా బాగుంటాయి, కాకపోతే ఏదో పని వల్ల మిస్ అవుతూ ఉంటాము. అది మ్యామ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోర్స్ యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మాత్రం ఏదో మళ్ళీ స్కూల్ సార్. కొంచెం అంత ఏజ్ అంతా మర్చిపోయి కొంచెం టీచర్ స్టూడెంట్ లాగా ఫీల్ అయిపోయి అయ్యే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్ గా ఆ టాస్క్ చూడంగానే. అలా అంటే మీరు ఏమనరు, కానీ అయినా కూడా ఫీలింగ్ సడన్ గా అట్లా స్టూడెంట్ లాగా స్కూల్ వెళ్ళిపోయినానా అనిపిస్తుంది. అవును. టాస్క్ చేస్తున్నప్పుడు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా 21 డేస్ అయిపోతాయని నిన్న ఈవినింగ్ మా పిల్లలతో, అయ్యో రేపు అయిపోతుంది నాకు ఇంకా అంటే, మా పిల్లలు ఇస్ దట్ యూ అని అడుగుతున్నారు. అంటే ఇట్స్ టూ గుడ్. సో యూ ఎంజాయ్డ్ దిస్ జర్నీ అయితే. ఎస్ మేడం, వెరీ మచ్. స్పిరిచువల్ స్కూల్ అండి ఇది. మ్యామ్ స్పిరిచువల్ స్కూల్ అండి ఇది. ఎస్ ఎస్, జస్ట్ లైక్ స్కూల్ ఆర్ క్లాస్ ఎన్వైరన్మెంట్. కాకపోతే స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ ధ్యానం ఒక్కటే కాకుండా దాంతో ప్రాక్టికల్గా, ధ్యానం కూడా ప్రాక్టికలే అఫ్ కోర్స్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అన్నమాట. మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే వాటన్నిటినీ ప్రాక్టికల్గా మనము ఆన్ ద స్పాట్ మనకి ప్రూఫ్స్ వచ్చాయనుకోండి, అదే కిక్ ఇస్తుంది. ఇందాక సార్ మాట్లాడినట్టు ఒక కిక్, ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక న్యూ అడ్వెంచరస్ జర్నీ లాంటి ఫీల్స్ ఇస్తాయి అన్నమాట. అది వెల్. మేడం, యాక్చువల్ గా జానథన్ సీగల్ నేను ఎప్పుడు బుక్ చదవలేదు, కానీ ఆ బుక్ చదివిన తర్వాత ఐ రియల్లీ గాట్ కనెక్టెడ్ విత్ ఇట్. ఎవ్రీవన్ సార్, మనల్నే రిఫ్లెక్ట్ చేస్తుంది యాక్చువల్గా. అవర్ జర్నీ, మన జర్నీని రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను బుక్ కనీసం 2-3 సార్లు చదివితే 2-3 సార్లు భిన్నంగా అర్థమవుతా వచ్చేదన్నమాట. యా, థ్యాంక్ యూ. అంటే ఇలాంటి బుక్స్ కూడా ఉన్నాయి అని మీరు మాకు అవి కనెక్ట్ చేయడం అనేది రియలీ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ హియర్ యాజ్, అంటే డైరెక్షన్ లో మాకు గైడెన్స్ ఇవ్వడానికి మీ ద్వారా మాకు తెలిసి మా ద్వారా ఇంకా మేము దానికి వెళ్తున్నాం అంటే ఇట్ ఈస్ వీఆర్ బ్లెస్డ్, గ్రేస్డ్ అపాన్, అండ్ ది గ్రూప్ ఎనర్జీ ఈస్ వండర్ఫుల్ మేడం. ఐ థింక్ నేను ఎక్కడ కూడా ఎవరు బ్రేక్ చేస్తున్నట్టుగా కానీ, అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్, దే ఆర్ స్టిల్ విత్ ఇన్ ది సిస్టమ్. విత్ ఇన్ ద సిస్టమ్, ఎస్, బికాస్ చేస్తారు. ఈరోజు ఈ మెడిటేషన్ చేశాను, లైక్ సమ్ టైమ్స్ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వమని నేను అడగను జనరల్లీ, బట్ దట్ ఈస్ ద వే దే సరెండర్ టు దెమ్సెల్వ్, ఐ మీన్ టు ద సిస్టమ్, టు ద ఎంటైర్ కోర్స్. కానీ జరుగుతున్న వాటికి వాళ్ళు అలా సరెండర్ అవుతారు. దట్స్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పీపుల్
యాజ్ అ కంపెనీ అండ్ ఎ గ్రూప్ అనమాట. అది సార్. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎవ్రీవన్ హూ జాయిన్ మీ. ఇప్పటి వరకు జాయిన్ అయిన ఆల్మోస్ట్ 5,000 ప్లస్ పీపుల్ ఉంటారు. ఐ మీన్ 2017 నుంచి ఈ సెషన్స్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు. అండ్ ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్ when someone comes to me, even though కొంతమంది they don't understand what I say, అండ్ కొంతమంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ వాళ్ళు అడిగినది ఏదైనా ఉందనుకోండి, దానికి వాళ్ళకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా ఆన్సర్ వస్తే బాగున్ను అని. నేను అలా ఇవ్వను. ఎందుకంటే అలా ఇస్తే ఇట్స్ లైక్ స్పూన్ ఫీడింగ్ అండ్ డిపెండెన్సీ, ఒక కంఫర్ట్ జోన్ ఇలా అయిపోతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పడము. సో ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ సమ్ థింగ్స్ హూ ఆర్ అగెయిన్స్ట్ మీ, లైక్ అగెయిన్స్ట్ అంటే ఇవి కరెక్ట్ చెప్పట్లేదు, ఇది నాకు కాదు, ఇది నాకు కావాల్సింది కాదు అన్నట్టు ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ అట్లీస్ట్ ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్ రియలైజ్ అవుతారు. ఆ రోజు చెప్పింది ఆవిడ అని మళ్ళీ నా దగ్గరికే వచ్చి చెప్తారనమాట. మీరు ఆ రోజు అలా చెప్పారు, నాకు అది నచ్చలేదు, బట్ ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాట్ ఎవర్ దే టేక్, ఎలా తీసుకున్నా కానీ దిస్ జర్నీ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. సో జనరల్ చాలా మంది అంటారు, నాకు తెలిసిన నా కలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, కన్సిస్టెన్సీ అనేది కొంతమందికి పోతుందండి. ఎస్పెషల్లీ ఈ పాత్లో వచ్చినప్పుడు, ఈ పాత్ అనే కాదు, మనం చేసే ఉద్యోగమే తీసుకుందాము. మహా అయితే 2-3 సంవత్సరాల తర్వాత ప్లేస్ మారాలనుకుంటాం మనం. జాబ్ మారాలని అనుకుంటాం. నచ్చదు. కిక్ రాదు. సింప్లీ సేయింగ్ కిక్ రాదనమాట. సేమ్ అప్లైస్ విత్ ఎవ్రీ ఫీల్డ్ ఆల్సో. అది స్పిరిచువల్ టీచింగ్ అవ్వని, లేదా మనం చేసే అదే ఉద్యోగం కావచ్చు, అన్నిట్లోని చేంజ్ కావాలనుకుంటారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వదు. కొన్నిసార్లు అయితే ఐ ఫీల్ లైక్ స్టాపింగ్ ఎవ్రీథింగ్. బికాస్ ఆ కిక్ అనేది వస్తున్నా కూడా చాలు ఇంకా అన్నట్టు అనిపిస్తదనమాట. బట్ సమ్ పీపుల్ కమ్ అండ్ సే, మేము ఇంతగా చేంజ్ అయినాము ఆఫ్టర్ ఫాలోయింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పినప్పుడు, అగైన్ ఐ ఫీల్ దట్ ఓకే, లెట్ మీ కంటిన్యూ. ఇలా అది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతూ వచ్చిందనమాట ఇప్పటి వరకు. బట్ ఐ ఆల్వేస్ సే టు ఎవ్రీ పర్సన్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, సరెండరెన్స్, దీస్ ఆర్ ద కీస్ టు స్పిరిచువల్ ఎవల్యూషన్ అనమాట. అది. వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ for opening your థ్యాంక్ heart యూ. and sharing your experiences, and thanks a lot for this 21 day a wholesome journey. సో నేను మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ కానీ, కంటెంట్స్ కానీ, ఈవెన్ దో దే ఆర్ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్స్, మీరు వినే ఉన్నారు. థియరీ పార్ట్స్ అన్నీ కూడా సరెండరెన్సీ, డ్రీమ్స్, బిలీఫ్ సిస్టమ్, థీటా మెడిటేషన్, వాట్ ఎవర్, మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ప్రయారిటీస్ ఎలా తెలుసుకోవాలి, మన లైఫ్ పర్పస్ ఎలా తెలుసుకోవాలి, డ్రీమ్స్ ఏంటి, అవన్నీ కూడా ఇంట్రడక్టరీ టాపిక్సే. ఆ ఇంట్రడక్టరీ టాపిక్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ టు క్రియేట్ ఎ జస్ట్ లైక్ ఒక థ్రైవ్ అనమాట. ఒక ఇన్నర్ ఫైర్ మీలో క్రియేట్ అయితే, నేను ఇచ్చిన ఇంట్రడక్టరీ టాపిక్స్ని బేస్ చేసుకుని మీరు తర్వాత మీ ఆత్మాన్వేషణ చేస్తారు అనే ఒక ఉద్దేశంతోనే ఆ ఇంట్రడక్టరీ టాపిక్స్ ఇచ్చాను. ఐ విష్ యూ ఆల్ కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆ సటిల్ రమ్స్, అలాగే మన ఫిజికల్ వరల్డ్లో కూడా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్, హిడెన్ థింగ్స్ ఉన్నాయి, మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళే ప్రతిదీ అనుభూతి చెందక్కర్లేదు, రైట్? ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళాలి, లేకపోతే ఒక జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళక్కర్లేదు. యూ కెన్ ట్రై టు మాస్టర్ యువర్ ఆస్ట్రల్ బాడీ. ఒక అంశం మీద వర్కౌట్ చేసి ఫుల్ఫిల్ దాట్ అండ్ కట్ బ్యాక్ టు అనదర్ ఆస్పెక్ట్, రైట్? సమ్ పీపుల్ కమ్ టు మీ, టీచ్ మీ టెలిపతి అని వస్తారు. అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కూడా కాదు. జస్ట్ టెలిపతి అంటే మూవీస్లో, బుక్స్లో చదివి టెలిపతి మాకు నేర్పిస్తారా అని వస్తారనమాట. ఐ డోంట్ ఆన్సర్ సచ్ పీపుల్. వై? బికాస్ టెలిపతి ఈజ్ నాట్ ఎ సింగిల్ డే అటెంప్ట్. ఇప్పుడు ఈ 21 days తర్వాత హోలిస్టిక్ సెషన్స్ అని కొన్ని ఉంటాయి ఎనర్జీ బాడీస్ గురించి. దట్స్ ఆల్మోస్ట్ 1 year అయింది నేను అది షెడ్యూల్ చేసి. సో హోలిస్టిక్ సెషన్లో ఎనర్జీ బాడీస్ని ప్రాక్టికల్గా తెలుసుకొని దెన్ యూ కమ్ టు ఆస్ట్రల్ ట్రావెల్. ఆస్ట్రల్ ట్రావెల్ జరగటానికి ముందు జరిగేదే టెలిపతి. సో ఇవన్నీ నీకు తెలియకుండా, బికాస్ మేబీ మీకు తెలిసేమో, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కమ్ టు మీ దట్ మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ చేసేసాను, బట్ ఇన్ యువర్ ఓన్ వే, నాట్ ఇన్ మై వే, రైట్? నా వేలో నేను నా టెలిపతి నేర్పాలంటే ఐ హ్యావ్ సమ్
మైల్ స్టోన్స్. ఓకే. ఇది అయ్యింది అంటే నెక్స్ట్ లెవెల్ ఇది అన్న కొన్ని మైల్ స్టోన్స్ యాస్ ఇఫ్ లైక్ కోర్స్ డిజైనింగ్ అన్నమాట. నేను ఇలా డిజైన్ చేసుకుంటాను. బట్ దేర్ వే ఇస్ డిఫరెంట్. ఆన్ ద గో, ఆన్ ద ఫ్లో వెళ్తారనమాట. సో, ఓకే. ఇఫ్ యూ నో సంథింగ్ అండ్ యూ మే ఆర్ మే నాట్ బి రెడీ ఫర్ టెలిపతి. మనం ఆస్ట్రల్ ట్రావెల్ సెషన్స్ చేసినప్పుడు ఐ హావ్ ఆస్క్డ్ సమ్ క్వెషన్స్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా! ఆస్ట్రల్ ట్రావెల్ సెషన్‌లో కొన్ని క్వెషన్స్ అడిగాను. 10 క్వెషన్స్. ఆ 10 క్వెషన్స్‌కి చాలా మంది ఆన్సర్ ఇచ్చారండి. బట్ వి పిక్డ్ అప్ ఓన్లీ 25 ఆర్ 26 మెంబర్స్ అంతే. బికాజ్ నేను పెట్టుకున్న మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆన్సరింగ్ ఇచ్చే ప్రాసెస్‌లో దే సక్సీడెడ్ దేర్. సో, ఐ థాట్ ఆఫ్ అండ్ సమ్ పీపుల్ నో నేనిది ఎలాగైనా నేర్చుకోవాలి అనుకుని వచ్చిన వాళ్ళున్నారు. వద్దు అని చెప్పిన బలవంతంగా జాయిన్ అయిన వాళ్ళు ముగ్గురున్నారనమాట. ఆ ముగ్గురు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. దే ఆర్ గుడ్ అట్ ద కంటెంట్, థియరీ. ఐ హావ్ సీన్ దెమ్ అండ్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయక్కర్లేదు. కామ్‌గా తప్పుకున్నారు. బికాజ్ ఐ సెడ్ దెమ్ డోంట్ జాయిన్ బట్ దే జాయిన్. See here, I keep my milestones like this and set the things so that people కి ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో కొండల్లోకో, హిమాలయాల్లోనికో, అడవుల్లోనికో వెళ్ళి తపస్సులు చేసి మనం ఏం ఇక్కడే ఉంటూ ఆ దివ్య జీవన విధానాన్ని అవేకెన్ చేసుకొని ఆ పాత్‌లోకి వెళ్తూ ఎవ్రీ మిస్టిక్ విజ్డమ్ అండ్ సైకిక్ ఎబిలిటీస్‌ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అన్నది నేను తెలుసుకున్నాను. అదే ఇక్కడ నేర్పుతున్నాననమాట. అది. వెల్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ టు ఆల్ మేడం ఎపిసోడ్స్. యెస్ సార్. మేడం సార్ హర్ష గారు. అదే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి లాస్ట్ టైం నాకు అంత క్లారిటీ లేకుండే గానీ ఈసారి క్లారిటీ వస్తుంది. అంటే ఎథరిక్ బాడీ గురించి, ఆస్ట్రల్ బాడీ గురించి. అదొకటి అది బా అనిపించింది. బ్యూటిఫుల్. యాహ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇంకొకటి అంటే 3 ఇయర్స్ కింద 21 డేస్ ఛాలెంజ్ అప్పుడేమో ఒక స్కూల్లో ఉన్నట్టు అనిపించేది. అంటే అప్పుడు కొద్దిగా యాక్టివ్‌గా ఉండి అల్లరల్లరిగా ఆ విధంగా ఉన్నట్టు అనిపించింది. ఈసారి కొంచెం ఆర్గనైజ్డ్‌గా అనిపించింది. ఆర్గనైజ్డ్‌గా అనిపించింది. గుడ్. గుడ్. నేను కూడా అప్పుడున్నంత యాక్టివ్‌గా లేకపోవచ్చు. బట్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే బానే ఉంది. బానే. అవును. ఇన్వాల్వ్‌మెంట్ అయితే వెన్ కమింగ్ టు ఎనర్జీ లెవెల్స్ అట్ ద సేమ్ టైమ్ డిస్కషన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ 3 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి చాలా చేంజ్ అయితే ఉండింది. అవునవును. యూ అబ్జర్వ్డ్ దట్. అదే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యాహ్. వెల్ దెన్ థాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. థాంక్స్ ఎ లాట్ ఫర్ బ్యూటిఫుల్ జర్నీ. మేడం ప్రతి క్లాసు యాహ్ సార్. యెస్ మ్యామ్. ప్రతి క్లాసు బాగుంటది. ఇంకో క్లాస్‌కి మళ్ళీ రావాలని అనిపిస్తది. ఏ క్లాసు మిస్ అవ్వకూడదు అని. అంటే ప్రతి దాంట్లో నాలెడ్జ్ అంత ఉంటది. అది అన్ని క్లాసులు జాయిన్ అవ్వాలని మనసుకి అనిపిస్తుంటది. వదిలేయకూడదు, ఇందులో బోల్డ్ ఉంది అని, ఇంకా నేర్చుకోవాలి అని ఉత్సాహంగా అనిపిస్తది. రైట్. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. థాంక్ యూ అండి. ఇంకా బుక్స్ ఏమైనా ఉంటే ఈ బుక్స్ యాహ్! ఈ బుక్స్ షేర్ చేస్తాను. ఏదైనా ఉంటే షేర్ చేయండి మ్యామ్. ఇది ఎన్ని మంత్స్ యాక్సెస్ చేసుకోవచ్చు మ్యామ్ ఈ 21 డేస్‌కి? 3 మంత్స్ ఐ గెస్ మ్యామ్. నేను సెట్ 3 చేయలేదు. బట్ యాస్ ఐ సెడ్ మనం ఒక న్యూ ప్లాట్‌ఫార్మ్ అట్‌లీస్ట్ 2 months అన్నా ఐ వాంట్ టు డూ దిస్ ఆల్. ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్. 2 ఆర్ 3 మంత్స్ మ్యామ్. అది ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. అది ఒకసారి చూడాలి మ్యామ్. నేను 3 మంత్స్ అనే అనుకుంటున్నాను. ఇది చూడాలి. యాప్‌లో 3 మంత్స్ అని పెట్టారు మేడం. మ్యామ్ వన్ మోర్ క్వెషన్. చెప్పండి. గ్రాటిట్యూడ్ కోర్స్ చేయబోతున్నారు కదా మ్యామ్ మీరు. యెస్. దానికి జస్ట్ 20 మినిట్స్ స్పెండ్ చేస్తే ఓకే. అండ్ మనం ఆన్‌లైన్ ఏమి కనెక్ట్ అవ్వక్కర్లేదా మ్యామ్ దానికి? డే 1 ఒక్కటే లైవ్ పెడతాను మ్యామ్. జస్ట్ టు ఎస్టాబ్లిష్ దట్ ఎనర్జీ కనెక్షన్. ఆ తర్వాత నుంచి ఏ టైంలోనైనా 20 మినిట్స్. సో ఇన్వెస్ట్ చేస్తే చాలు. అలా చేసుకోండి. ఎందుకంటే మ్యామ్ మధ్యలో నేను ఊరెళ్తున్నాను. అరుణాచలము అలా చాలా లాంగ్ టూర్ ఉంది. బట్ ఈవెన్ దో ఐ కెన్ మేనేజ్ అంటే నేను జాయిన్ అయిపోతాను. యూ కెన్ మేనేజ్. హోల్డ్ ఎ బుక్. కొత్త బుక్ మీ పెట్టుకోండి. బుక్ ఉన్నది జాకీ మ్యామ్ జర్నల్ మీరు బుక్ ఇచ్చారు కదా మొన్న. అవునవును. జర్నల్ బుక్ స్టార్ట్ చేసేస్తాను మ్యామ్. అది యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక బ్లాంక్ బుక్ కూడా ఒకటి పెట్టుకున్నారనుకోండి విత్ ఎ బ్యూటిఫుల్ డిజైనర్ బుక్స్ ఉంటాయి కొన్ని మనకి. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గ్రాటిట్యూడ్. అది చూడగానే మనకు రాయాలనిపించాలన్నమాట. అలాంటి డిజైనర్ బుక్స్ ఏదైనా ఆర్డర్ పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే యూ కెన్ పార్టిసిపేట్ ఆన్ ద గో. లైవ్ సెషన్స్ ఏమి అటెండ్ అవ్వక్కర్లేదన్నమాట. సో వన్ డే నేనా మ్యామ్? అది వన్ డేని జాయిన్ అవుతాము. దెన్ రెస్ట్ ఆఫ్ ద డేస్ మా పాటికి మేము చేస్తాం వర్క్.
ఏదో ఒక టైంలో మీరు చేసి కంప్లీటెడ్ అని update ఇస్తే చాలు. నో దట్స్ గుడ్ మ్యామ్. యెస్ మ్యామ్ మ్యామ్. యెస్ మ్యామ్. విద్య గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేనైతే 6 మంత్స్ నుంచి ఒక ఫియర్ ని ఫేస్ చేస్తున్నాను. అది ఎలా అంటే అది నిద్రలో కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, ఒక షివరింగ్ వచ్చేస్తుంది నా బాడీలో. ఆ ఆ టెన్షన్ కి నాకు అసలు నిద్ర పట్టేది కాదు. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలన్నా నాకు భయం వేసేది మ్యామ్. నాకు ఆ ఎథ్రిక్ బాడీ క్లెన్సింగ్ చేసినప్పుడు ఆ ఫియర్ కంప్లీట్ గా పోయింది మ్యామ్. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. నేను ఎప్పుడు సొల్యూషన్స్ కోసం బయటే వెతికేదాన్ని. బట్ మనలో ఆత్మశక్తి ఉన్నప్పుడు బయట వెతకాల్సిన అవసరం లేదు అని నాకు ఈ సెషన్ నిరూపించింది మ్యామ్. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ హియర్. యెస్. మ్యామ్ తెలుగు బుక్స్ ఏవైనా ఉంటే అవుతుందా పెట్టడం? చూడాలి మ్యామ్. తెలుగు ఈ బుక్స్ చాలా తక్కువ ఉండే మ్యామ్ నా దగ్గర. ఓన్లీ ఇంగ్లీషే ఉంటాయి. బికాజ్ యాజ్ ఐ సెడ్ తెలుగు ఈ బుక్స్ కాకపోయినా పోనీ ఎక్కడైనా కొనుక్కొని అవుతుందా? అమెజాన్ లింక్స్ ఉంటాయి. నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ మాది సార్. జానథన్ సీగల్ బుక్ చదివినాం కదా, చదివితే అసలు ఎండ్లో అతని ట్రావెల్ ఫాస్ట్ అనేసి లాస్ట్ చూస్తుంటే అంతటా నువ్వే ఉన్నావు అని ఏదో చెప్తాడు. అది అర్థమైనట్టే అయింది, మళ్ళీ పోయినట్టు అయింది. కొంచెం మీ భాషలో చెప్తారండి. ఫాస్ట్‌నెస్ అని అంటే అతను ఈ చివరి నుంచి ఆ చివరికి వేగం పెంచుకోవాలని అనుకుంటాడు. ఆ వేగం పెంచుకున్నప్పుడు ఏమంటే నాకు తెలిసిన నేను అర్థం చేసుకున్నదేంటంటే ఇది కావాలి, అది నేర్చుకోవాలి. నేను ఇది ఓపెన్ అయిపోవాలి. నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి. లేకపోతే లైక్ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. కుండలిని ఇది ఫాస్ట్‌నెస్ అన్నమాట. అప్పుడే ఎంటర్ అవుతాము స్పిరిచువల్ ఫీల్డ్‌లోనికి. ఎంటర్ అవ్వగానే నాకు ఆ గాడ్‌తో కనెక్ట్ అవ్వాలి. ఈ గాడ్‌తో కనెక్ట్ అవ్వాలి. ఇది ఫాస్ట్‌నెస్. ఆ ఫాస్ట్‌నెస్‌లో ఏం చేస్తామంటే ప్రతిరోజు కొన్ని గంటల సమయము సాధనకే కేటాయిస్తాం. ఒకవేళ మీరు జాబ్‌లో ఉన్నారు, వర్కింగ్‌లో ఉన్నారనుకోండి. బికాజ్ ఈ థర్స్ట్ ఏదైతే ఉంటుందో ఇది కావాలి, అది కావాలి, అది నేర్చుకోవాలని మీ రెగ్యులర్ లైఫ్‌ని పక్కన పెట్టి అంటే 25% దానికిచ్చి 75% ఇక్కడ పెడతారనమాట. మెడిటేషన్ మీద, ఆధ్యాత్మిక ప్రయాణం మీద పెడతారు. అలా చేయటం వలన బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. ఒక దగ్గర ఆ బుక్‌లో అతను ఆ ఫాస్ట్‌గా వెళ్ళే ప్రాసెస్‌లో కొన్ని చోట్ల దేనికో ఒకదానికి గట్టిగా హిట్ అయ్యి గాయాలతో పడిపోతాడు. కదా! థట్ ఈస్ వాట్. రెండిటిని బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి. అటువైపు నా పని అక్కడ నేనున్నా లేకపోయినా నా జాబ్ అయిపోతది. కొద్దిసేపు ఫోకస్ చేస్తే చాలు. మిగతా టైం అంతా ఇక్కడ పెట్టి రాత్రులు పడుకోకుండా గంటలు గంటలు ధ్యానాలు చేస్తాం వల్ల నెమ్మదిగా ఫిజికల్ బాడీ డిగ్రేడ్ అయిపోద్దనమాట. థట్ ఈస్ వాట్ ద హిట్ ఈస్. ఫిజికల్ బాడీ డిగ్రేడ్ అయితది. తద్వారా అరే! నేనింత చేస్తున్నా, నాకేం రావట్లేదేంటి? నేను ఎదగలేకపోతున్నాను అన్న లోపల ఒక దుఃఖం ఉంటదనమాట. నేను ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, శారీరకంగా ఇబ్బంది పడుతున్నాను అనే దుఃఖం పెరిగిపోతుంది. దిస్ ఈస్ ఫాస్ట్‌నెస్. ఫాస్ట్‌నెస్ మంచిదే. కాకపోతే ఫాస్ట్‌నెస్ వల్ల వచ్చే ఇబ్బందులే ఎక్కువుంటాయన్నమాట. స్లో అండ్ స్టెడీ విన్స్ ద రేస్ అన్నట్లు ఏదైనా చిన్న చిన్న స్టెప్స్‌తోనే వెళ్ళాలి. అండ్ వెళ్ళిన ప్రతిసారి నేను ఒక చిన్న మెటఫోర్ ఎగ్జాంపుల్ చెప్పాను. లాస్ట్ డెస్టినేషన్‌కొచ్చేసరికి ఓస్ ఇంతేనా అని అంటాం. అదే గనుక ఆ జర్నీలో ప్రతి చిన్న స్టెప్‌ని మనం ఎంజాయ్ చేసుకుంటూ పోతే లాస్ట్ డెస్టినేషన్‌కొచ్చినప్పుడు వావ్! అని అంటాం. ఆ వావ్ తర్వాత హమ్మయ్య! అయిపోయింది నేను అనుకున్న చోటికొచ్చేసాను అని ఉండదు. బట్ స్టిల్ ఇన్ దట్ బుక్ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అతను ఇంకా ఏదో ఉందని ఎక్స్‌ప్లోరేషన్‌కి వెళ్ళాడు. అంతా ఒక్కటే. అంతా ఉన్నది ఒక్కటే. అల్టిమేట్‌గా మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది. బట్ స్టిల్ ఇంకా దీనికి బియాండ్‌గా ఏదో ఉంది అని వెళ్ళాడనమాట. సో, థాట్ మస్ట్ బి అవర్ జర్నీ ఆల్సో. ఒక మోక్షము, ఎన్‌లైటన్‌మెంట్, ముక్తి డిఫరెంట్ టర్మ్స్ ఏదైతే వాడతాం మనము. ఇంకా నాకు జన్మే లేదు. నేను దీని గురించి కూడా ఒకసారి ప్రస్తావించాను. జన్మ వద్దు. ఇదే ఆఖరి జన్మ. జన్మే లేదు అన్న ఈ టర్మ్స్‌ని వాడటమే అంతిమం అని అనుకుంటాము. బట్ అది అంతిమం కాదు. నెమ్మదిగా మనం ఒక్కొక్క అడుగు వేసుకొని వెళ్తున్నప్పుడు మనకి ఆ డెస్టినేషన్ ఏదైతే వస్తదో అది ఇంకొక న్యూ డెస్టినేషన్‌కి ఒక వే రెడీ చేస్తదనమాట. ఎండ్ అని తెలిసిపోతుంది కదా. There is no end. ఎవ్రీ టర్న్ ఈస్ ఎ న్యూ బిగినింగ్.
when we go on driving on a road with lots and turns and twists ఉన్న రోడ్ ని చూస్తే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ టర్న్ ఉన్న ప్రతి ఎండ్ కూడా అదే ఎండ్ ఏమో అని అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తాము దెర్ ఇస్ సమ్ మచ్ ఇంకొంచెం ఉంది దారి అని చూస్తాం. అట్లా అది. వెల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. ఐ విష్ యూ ఆల్ గో ఆన్. మేడం నాకు ఇంకొక వర్డ్ నచ్చింది మేడం. ఆధ్యాత్మికత అనేది దివ్యమైన జీవన విధానమే తప్ప ఇది కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేయడం కాదు అని అదొక నచ్చింది మేడం. అంటే మన జీవన విధానం దివ్యంగా ఉండాలి. అది బాగుంది మేడం ఆ వర్డ్. ఎస్ మ్యామ్. వెల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐఎమ్ ఎండింగ్ నౌ. ఓకే, బై దెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అహెడ్. థ్యాంక్ యూ. బై. ఎండింగ్.